వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సార్, ఇండస్ట్రీలో చాలా ఈ మధ్య మీ కాలంలో ఎలా ఉండేది తెలియదు సార్, కానీ వివాదాలు ఎక్కువ పెరిగిన మాట వాస్తవం. మీడియా పెరగడం వల్ల లేకపోతే బయటకు వస్తున్నాయన డ్రగ్స్ అంటారు, మహిళల వేధింపులు అంటారు. మొన్న మలయాళ చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద ఇష్యూస్ వచ్చాయి. ఇక్కడ జానీ మాస్టర్ ఎవరినో వేధించారని. హీరోయిన్లకు ఎప్పుడు ఇదా సార్ అంటే ఈ అభద్రత ఎప్పుడు ఉండేదా? అమ్మా, అది ఒకటి మళ్ళా వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు ఇద్దరు, ఇవాళ పేపర్లో చూసి. అంటే మా అమ్మాయి ఎస్టేట్ ఉండింది, అలా జరిగింది, మ్యారేజ్ చేసుకున్నాం. మా ఈ అశ్లీలత అనేది అప్పుడు కాదు, ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది, ఇంత లేదు అప్పుడు. కాకపోతే అది ప్రమోట్ చేయడానికి పేపర్స్, సినిమాలు, టీవీలు లేవు అప్పుడు. ఇప్పుడు అప్పుడు జరుగుతూ ఉంటాయి. ఆ వాటికి అమ్మ ఇప్పుడు కూడా స్త్రీని గౌరవించాలి అనుకున్నప్పుడు సొసైటీ బాగుంటుంది, అంతే కదా సార్. స్త్రీని తల్లిలాగా చెల్లిలాగా చూసి భార్యగా, నిజమైన భార్యగా చూసుకుని సంసారాలు ఉన్న వరకు ఎంతమంది ఉన్నారు కదా. అలా కాకుండా డిఫరెంట్ యాంగిల్స్లో ఇప్పుడు సూసైడ్స్ విపరీతంగా పేపర్లో చూస్తే ఒక్కొక్క భార్యని చంపి ఉడకపోయి అది కోసి బాబోయ్ కుక్కర్ సార్ అది అయ్యేది. అది ఏమంటాము? అందువల్ల మానవత్వానికి, మంచితనానికి మానవత్వం కలిస్తే బాగుంటుంది. ఆ మానవత్వం తీసేసి మనిషికి రాక్షసత్వం వచ్చింది అనుకోండి, అది అంతే. అవే సినిమాలుగా మారుతున్నాయి ఇప్పుడు ఈ కథలు. ఇలాంటి సంఘటనలే అంటే ఒకటమ్మా, మన సెన్సార్ ఒప్పుకోదమ్మా, అంత బ్యాడ్గా తీరియరు. పేపర్లో వస్తున్నాయి చదవడం తప్ప అలాంటి ఉంటే సెన్సార్ ఒప్పుకోరమ్మా. సెన్సార్ దే ఆర్ సిన్సియర్. వాడు కాకపోతే కొంచెం లిమిటేషన్ కూడా లేకపోతే సినిమా ఇండస్ట్రీ బతకదేమని భయం కూడా ఉంది. హీరోయిన్ వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళు మంచి అందమైన అమ్మాయి బ్రహ్మాండమైన డ్రెస్సు వేసుకొని డ్యాన్సులు చేస్తుంటే ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. అది లేదనుకోండి, టోటల్గా సినిమా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు ఆడది ఇంకో చోటు వస్తారు, ఇంకొక యాంగిల్లో. మీ టైంలో అసలు మా టైం అంటే అమ్మా, నా టైం ఇప్పుడు కూడా నడుస్తుందిగా, అది ఓన్లీ 7 years బ్యాక్ ఆగిపోయింది. నేను అరుణగిరి నుంచి ఆలయం దాకా 70 సినిమాలు చేసినప్పుడు అశ్లీలత మా సినిమాలో లేదమ్మా. నాకు 4 నందులు వచ్చినాయి. కేవీ రెడ్డి అవార్డు, హెచ్ఎం రెడ్డి అవార్డు, నాగేశ్వరరావు గారి అవార్డు, రామారావు గారు, అన్ని అవార్డులు వచ్చినాయి. నా చేత కాదు, నేను చేయలేను. నాకు ఏ కాడికి కథనం, సెంటిమెంట్ అంటే న్యాచురల్గా సెంటిమెంట్. అయ్యో పాపం మంచి సినిమారా అని అనిపించుకోవాలని ఆశమ్మ. దానికోసం తంటాలు పడతాను తప్ప నా సినిమాలో నేను వేరుకొని అశ్లీలత అసలు పెట్టను, నాకు అసలు ఇష్టం లేదు. అంటే అదేం సినిమా సార్? భర్తని అత్తమామల్ని కాల్చేస్తుంది అది చెప్తాను. భర్తని అత్తమామల్ని కాల్చేసేది సినిమా వచ్చి అమ్మాయి కాపురం. అది చాలా బోల్డ్ సినిమా ఆ రోజు. అంటే మీరు కన్విన్స్ అవుతారని అనుకున్నారు ప్రేక్షకులు? కన్విన్స్ అయ్యారు. ఎందుకు అవరు అంటే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ భర్త భార్యని ఎలా చూసుకోవాలి? వాడు ఆ అమ్మాయిని వాడు భార్యగా చూడడం, వాడు ఒక చేశాడు. ఓన్లీ లైఫ్, తన సెక్షువల్ లైఫ్కి ఉపయోగపడే భార్యగా చూస్తున్నాడు తప్ప ప్రేమించడం. అత్త అలాగే తయారవుతున్నాడు. మామ వాడు పోలీస్ ఆఫీసర్, వాడు ఏమైనా టార్చర్ పెడుతున్నారు. ఆ టార్చర్ వాళ్ళకి అమ్మాయి కాపురం అనే పెద్ద హిట్ అది. అది తల్లిదండ్రులు ఎవరు? చంద్రమోహను, సంగీత. ఆఖరికి 50,000 కావాలా, 60,000 కావాలని లెటర్లు రాసి పంపిస్తే వాడు ఇదేమి తెచ్చి ఇస్తానే ఉంటే చివరికి ఆఖరికి అమ్మాయిని ఇంట్లో నుంచి చివరికి తరిమేసి తగలబెట్టేసి కాడికి వస్తే అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి వీధుల్లో అడుక్కుంటుంది. అడుక్కుంటూ ఏమని చెబుతుంది? అమ్మ అన్నం పెట్టనమ్మా. అయ్యో నీకెందుకే రావే అన్నం తిన్నట్టే. వద్దమ్మా, మా అత్త మామ తరివేశారు, అన్నం పెట్టమ్మా.
అలా అడుగుతుంటుంటే వాడు చూసి అదే అగౌరవంగా ఫీల్ అవుతారు, అయ్యో అని ఫీల్ అవ్వరు. అది అలా అన్నం వచ్చి ఏదో తింటుంటే దాన్ని తీసుకొచ్చి తగలబెడదామని తీసి కొట్టి నిప్పు పెడితే అప్పుడు ముందు నుంచి ఒక దాంట్లో మంచి తమాషా ఇన్సిడెంట్ ఏంటంటే, మనం ఒక కిరోసిన్ డబ్బా బండి ఒక ఆవిడ అమ్మ కిరోసిన్ అమ్మ కిరోసిన్ అని వెళ్తుంటే ఒక్కొక్క ఇంట్లో ఒక ఆవిడ వస్తుంది. ఒక ఆవిడ వచ్చి అమ్మ కిరోసిన్ వస్తూ వస్తూ సరే నిన్ను చెప్తాను కిరోసిన్ వస్తుందని నిన్ను తగలబెట్టి చంపేస్తాం ఉండ అంటే ఆ కోడలను తిరుగుతూ వస్తుంది. ఈ కిరోసిన్ బండి ఆవిడ ఏంటది అది ఇని ఆవిడ దగ్గరకు వచ్చిన తర్వాత నేను పోయినమ్మా నీకు అని వెళ్ళిపోయి ఏమా అర్థమైంది. అలా పోద్ది. ఇలా కిరోసిన్ అమ్ముతున్న అమ్మాయి క్లైమాక్స్కి వచ్చి ఈ అమ్మాయిని తగలబెడతారు. చీర నిప్పట్టిస్తే ఆ అమ్మాయి పారిపోతూ ఉంటే సరే వాళ్ళు ఇల్లు కాపాడతారు. ఇక అక్కడి నుంచి ఈ అమ్మాయి ఇంట్లోకి రాదు. దాని తర్వాత భోగి పండగ, ఆ భోగి పండగ అప్పుడు ఈ అమ్మాయిని ఎప్పుడు తగలబెట్టారో ఊరి జనం తిరగబడి అమ్మాయి అనుకో కొట్టే స్థితికి వచ్చేటప్పటికి అత్త మామ ఇక వాళ్ళిద్దరు మొగుడు ఆ ముగ్గురు ఇంక ఏం చేస్తారు, భోగి పండగకి వేస్తారు కదమ్మా. అవును, భోగి మంటలు, భోగి మంటలకి పెద్ద పెద్ద వేస్తారు కదా. వీళ్ళు దాగడానికి ఎక్కడా సందు లేక దాని లోపల దొరుకుతారు. ఆ కిరోసిన్ పోయినమ్మా అంట చూడు, అవును, అది వచ్చి కిరోసిన్ పోస్తుంది అన్నిటి మీద, హీరోయిన్ తగలబెడతారు. అంటే అందరూ హీరోయిన్ ఆలి వాళ్ళందరూ ఈ భోగి మంటకి నిప్పు పెడతారు, అరుస్తారు. వాడు పెళ్లి కాకముందు ఎప్పుడైతే ఇది జరిగితే వాళ్ళు ఫాదరు చంద్రమోహన్ బాధపడతాడు. రే బంగారు లాంటి పేదోడైనా నా ఇంట్లో పెరడుకున్న నా కూతుర్ని ప్రేమగా చూసుకునేవాడు నువ్వు, ఇలాంటి దుర్మార్గం. వాడు పెద్ద అమ్మాయి వాడు రచయిత వల్ల ఎవరు హస్బెండ్, ఆమె రచనలు అంటే ఈ అమ్మాయికి ఇష్టం. ఆ రచనల కోసం వాడిని ప్రేమించి వాడిని పెళ్లి చేసుకుంటే ఇలా చంపుతున్నాడు, బంగారులాగా నీలాంటి వాడికి ఇస్తే వారిని బాగా చూసుకునేవాడు అని బాధపడతాం. ఫైనల్గా మనం ఇండైరెక్ట్గా చూపిస్తాం. అవును, దే ఆర్ ఫాలోయింగ్. ఎంత కన్విన్స్, ఎంత బోల్డ్ థీమ్స్ అవి, ఎంత స్త్రీవాదం చూపించే సినిమాలు. పవిత్ర బంధంలో కూడా సౌందర్య గారి క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ గా చూపించారు. స్నేహితులమ్మ, అవును, స్నేహితుల్లో కూడా భర్త భార్యని నానా హింసలు పెడుతుంటే ఫ్రెండ్ కాపాడుతుంటే వాళ్ళ మీద స్కాండిల్ వేస్తారు. స్కాండిల్ వేస్తే ఈ అమ్మాయి వాడు ఈ అమ్మాయి ఇంట్లో జైలు పోతుంటే వెళ్ళడం లేదు, నీ మెడలో తాళి తెంచేసి వెళ్ళవే అని చెప్పి తాళి పట్టుకోవాలి. అయితే ఆవిడప్పుడు అంటది, ఆయన నీ పక్కలో పడుకునే బదులు గుళ్ళో పడుకుంటే పుణ్యం వస్తారు గాడి పడక అది ఇదని మామూలు తిరగబడి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్, నేను తప్పు, నువ్వు చావద్దు, నేను ప్రేమిస్తున్నాను, నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటా, లేకపోతే నీ స్నేహితుడిగానే ఉంటా లైఫ్ లాంగ్, బట్ ఐ విల్ సేఫ్ షెల్టర్ ఇస్తాను అని ఆ అమ్మాయిని ఫాలో అవుతూ పోతుంటారు. స్నేహితులు వేస్తాను అంటే నాకు నా సినిమాలో నేను చెప్పుకోవడం కాదు కానమ్మా, ప్రతి సినిమాకి కూడా ఏదో ఒక మోరలు ఏదో ఒక టచ్ ఉంటే బాగుండని ఆశపడుతూ తీస్తున్న సినిమాలేనమ్మా నేను తీసింది. అంతకంటే వరస్ట్ అంటే ఒకటి రెండు ఉన్నాయమ్మా, అంటే వరస్ట్ కాదు అవి అందుకో నాకు నచ్చని అవి చెప్పబడలే ఆడియన్స్. అలాగా 70 సినిమాలు చేశాను, తర్వాత ఇప్పుడు ఇది చేస్తున్నాను. అయినా బాగలేదు, ఇండస్ట్రీ వాతావరణం బాగలేదు, రేట్లు అందరు తీయలేరు సినిమా, ఎవరో కోట్లు ఖర్చు పెట్టి అంతా డిపార్ట్మెంట్లో ఉంది వ్యవహారం. అలాంటి డైరెక్టర్లు మేము ఇలాంటి చిన్న సినిమాలు తీసుకోవాల్సింది తప్ప అంత పెద్ద సినిమాలు తీయను. ఒకనాడు పవిత్ర బంధం తీసినా, పెళ్లి చేసుకున్నాం, అన్ని లాంగ్వేజ్లో రీమేక్ చేశారు. కలికాలం చూసారా? కలికాలం చూడలేదు సార్ నేను. అయ్యో కలికాలం బ్రహ్మాండమైన సినిమా. కలికాలం అంటే తల్లి తండ్రి ఆఖరికి
బిడ్డలు తల్లిదండ్రులని ప్రేమగా చూసుకోని పరిస్థితిలో వాళ్ళు భార్యాభర్తలు వెళ్ళిపోతారు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కలికాలం పెద్ద హిట్ అన్నమాట. సార్ బాగ్బన్ ఇదేనా? ఆ? బాగ్బన్ అని హిందీలో వచ్చింది, అమితాబ్ బచ్చన్ గారు తర్వాత రీమేక్ చేశారు. అంటే ఇంచుమించు ఇది కాలధర్మం అనే నాటకం అమ్మాయి. ఓహో, నాటకంలో వచ్చి ఆ నాటకాన్ని తీసుకొని దాన్ని కాలధర్మం అంటే చనిపోయిన దాన్ని కాలధర్మం అంటారు. దాన్ని అలా మోడరేట్ చేసి కలికాలం అంటే కలికాలం ఎలా ఉంది, తల్లిదండ్రులను కూడా తల్లిదండ్రుల్లాగా చూసే రోజులు పోయి ఆఖరికి నా వేలు క్యారెక్టర్ కానీ ఆయనతో ముసలోడి క్యారెక్టర్ మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. కలికాలం పెద్ద హిట్. ఇలాగా మంచి సినిమాలు తీస్తూ జీవితం గడిపానమ్మా. అది ఇంకా నెక్స్ట్ మీ సినిమా ఎలా ఉండబోతుందని నా కోరిక సార్ తెలుసుకోవాలి. వద్దమ్మా, చాలంటారా? చాలంటారు అయితే చాలు. ఎక్కడికి సినిమాలు తీయడం అంటే మళ్ళా ఇంకో కథ. ఇప్పుడు నాకు తల్లి మనసు దొరికింది మంచి ఎట్టు మీరు వీలైతే చూడండి. ఒక 6 ఏళ్ళు కాబట్టి ఒక నెలలో 2 నెలలోనో యూట్యూబ్లో వస్తుంది, చూడండి. దాంట్లో ఎంత పాయింట్ ఎంత మంచి ఇది అనేది అంటే